హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టు మాటాక్స్. ఏ నెలలో పుట్టిన వారి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే మనకి కొంతమందికి ఒక నెలలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే అదృష్టం అనేది ఎప్పుడు వాళ్ళకి వెన్నంటే ఉంటుంది అనమాట. వాళ్ళు కష్టపడకపోయినా సరే వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. వాళ్ళకి ఏదైనా సరే కోరింది కోరినట్టుగా వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఎలా ఉంటుందంటే కొంతమందికి ఎంత కష్టపడినా సరే వాళ్ళు ఎక్కువగా బాధలు పడతానే ఉంటారు. ఎప్పుడు లైఫ్ మొత్తం వాళ్ళకి ఏంటంటే అలాగా ఒక బాధగా వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళకి వెనక్కి తిరిగి చూసుకున్నా కూడా ఎటువంటి సంతోషం అనేది కనబడదు. కొంతమంది ఏంటంటే కష్టపడి సంపాదించుకుంటారు. అంటే ఏదైనా సరే వాళ్ళకి కష్టపడితేనే వాళ్ళ సొంతం అయింది, లేదంటే వాళ్ళకి ఉండదన్నమాట. వాళ్ళకి తీసుకొచ్చే వాళ్ళు చేసేవాళ్ళు ఉండరు. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా, ఒక నెలలో పుట్టిన వారికి ఒక రకంగా, ఒక నెలలో పుట్టిన వారికి ఒక రకంగా, ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఏంటి, అసలు ఏం జరిగిద్ది, ఎలా జరగబోయిద్ది, ఇవన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా జనవరి నెలలో పుట్టినటువంటి అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. వీరిని చూడగానే ఎదుటి వారికి గౌరవం ఇవ్వాలి అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే గౌరవ స్వభావం కలిగి ఉంటారు. అలాగే వీళ్ళేంటంటే సులభంగా ఎదుటి వాళ్ళని ఆకర్షించగలుగుతారు. అలాగే వీరి ఆలోచనలు కూడా చాలా మంచిగా ఉంటాయి. వీళ్ళ ఆలోచనలు కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. ఇతరులకు సలహాలు ఇవ్వగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. అలాగే వాదనలో గటికిలు. ఎంతటి వారైనా సరే వీళ్ళతో వాదన పెట్టుకుంటే వాళ్ళు ఓడిపోవాల్సిందే. అలాగే వీరి హృదయం కూడా చాలా మంచిది. అలాగే వీళ్ళల్లో కూడా ధైర్య సాహసాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు చిన్న వయసులోనే చదువులో బాగా రాణిస్తారు. అంటే బాగా చదువుతారు. చదువు మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వచ్చేసి వీళ్ళేంటంటే ధైర్యవంతులు అవటం వలన వీళ్ళు ఏ పని చేయటానికైనా ధైర్యంగా ముందుకు వెళ్తారు. అమ్మో చేయలేమేమో అని చెప్పేసి వెనకడుగు వేయరు. అలా అని చెడ్డ పనులు చేయరు, మంచి పనులు మాత్రమే చేస్తారు. డబ్బు కూడా బాగా సంపాదిస్తారు. కొంతమంది ఉద్యోగాలు చేసి వాళ్ళు ఉద్యోగాలలో బాగా సంపాదించడము అలా జరిగిద్ది. కొంతమంది ఏంటంటే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడము, పండితులుగా మారటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళేంటంటే వీళ్ళు పనిచేసే కాడ కొంతమందిని నమ్మి ఫ్రెండ్స్ లాగా అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే కొంచెం ధన నష్టం అనేది కలుగుతుంది. దానివల్ల వీళ్ళకి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఇలాంటి పొరపాటు అనేది రెండోసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటారు. విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం అనేది వాళ్ళకు త్వరగా దక్కుతుంది. అంటే విదేశాలకు వెళ్ళి చక్కగా మంచి జాబ్ చేసుకోవటము, అక్కడ సెటిల్ అవ్వటము, బాగా సంపాదించుకోవటము. అంటే ధనపరంగా వీళ్ళు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వీళ్ళని చేసుకున్న వాళ్ళకి కానీ ధనానికి ఆర్థికంగా ఎటువంటి లోటు అనేది ఉండదు. నెంబర్ 2 వచ్చేసి ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళు ఏంటంటే కొంచెం నిదానంగా ఉంటారు. అలాగే వీళ్ళకి అదృష్టం కూడా ఏంటంటే కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళు వచ్చేసి చాలా తెలివిగల వాళ్ళు. వీళ్ళు చదువులో కానీ విద్యలో బాగా రాణించగలుగుతారు. వీళ్ళు తెలివితేటల వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కడన్నా ఉద్యోగాలు చేసే కాడ కానీ వీళ్ళ ఫ్రెండ్స్కి కానీ వ్యాపారం చేసే వాళ్ళ కాడ కానీ వాళ్ళకి ఎదుటి వాళ్ళకి సలహాలు బాగా ఇవ్వటం అనేది జరిగిద్ది. వీళ్ళ సలహాలు తీసుకొని ఎదుటి వాళ్ళు బాగా అభివృద్ధిలోకి రావటం అనేది జరిగిద్ది అనమాట. అంటే వీళ్ళకి తెలివితేటలు అనేవి అంత ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్ళు ఏ చిన్న మంచి అవకాశం వచ్చినా కూడా దాన్ని అస్సలు వదులుకోరు. దాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారు. వీళ్ళకి ఏంటంటే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఆ సున్నితమైనటువంటి మనస్తత్వం వలన కొంచెం డెవలప్ అవటానికి వీళ్ళకి కొంచెం లేట్ అయ్యిద్ది. అందంగా కూడా ఉంటారు. వాళ్ళ అందంతో వాళ్ళ మాటలతోటి ఆకర్షించగలుగుతారు. అలాగే వీళ్ళకి ఆత్మాభిమానం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఆత్మాభిమానం వలన వీళ్ళకి అదృష్టం అనేది కొంచెం తక్కువగా ఉన్న ఆత్మాభిమానంతో వీళ్ళు ముందుకు వెళ్తానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ ఫిబ్రవరి నెలలో పుట్టిన వారికి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. అంటే వీళ్ళకి స్థిరాస్తులు అనేవి ఎక్కువగా, అంటే పెద్దవాళ్ళ తరపు నుంచి, తాతల తరపున, ముత్తాతల తరపున దగ్గర నుంచి ఏమన్నా ఆస్తులు కనుక ఏమన్నా రావాల్సి ఉంటే వీళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కోర్టు కేసులు అలాంటివి ఉన్నా కూడా జరిగినా కూడా వీళ్ళకి చివరికి ఖచ్చితంగా ఆ ఆస్తులు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళకి డబ్బు పరంగా ఎటువంటి లోటు ఉండదు. నెంబర్ 3 మార్చి నెలలో పుట్టిన వాళ్ళు ఏంటంటే ఎక్కువగా కోపం కలిగి ఉంటారు. అలాగే తొందరపాటు కూడా ఎక్కువ. ఎవరిని అంత ఈజీగా నమ్మరు. వీళ్ళు చాలా తెలివిగా ఉండి వాళ్ళ పనులు సొంతంగా వాళ్ళే చేసుకుంటారు. ఎదుటి వారి పొగడతలకు కానీ వాటికి కానీ అస్సలు పడరు.
వీళ్ళేంటంటే వాళ్ళ తెలివితేటల వల్ల ఎక్కువగా రాజకీయాల్లో ఉంటారు. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే వీళ్ళు రాజకీయాల్లో ఉండి వాళ్ళ సొంత తెలివితేటలతోటి అంటే వీళ్ళకి టెన్షను ఇలాంటివన్నీ మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నా కూడా వాటన్నిటిని యూజ్ చేసుకొని వేస్ట్ కాకుండా ఎక్కువగా సంపాదించుకుంటా ఉంటారు. ఎక్కువగా వీళ్ళకేంటంటే కోట్లు సంపాదించాలి అనేటటువంటి తాపత్రయం ఎక్కువగా ఉంటది. వీళ్ళని మాయ చేసి మర్మం చేస్తే వాళ్ళు ఎవ్వరికి పడరు. వాళ్ళ పనులు అయిన తర్వాత ఎవరికైనా వీళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళ పనిని పక్కన పెట్టి వీళ్ళు ఎవరిని పట్టించుకోరు. ఎక్కువగా స్వార్థం కలిగి ఉంటారు. చాలా తెలివిగా ఉంటారు. వీళ్ళు మాత్రం వీళ్ళ దగ్గర ఎటువంటి మొహమాటాలు ఉండవు. ఎవరినైనా సరే తన్నినట్లుగా మాట్లాడతారు, తన్ని వసూలు చేసుకుంటారు. వీళ్ళతో అంత ఈజీ కాదు, అంత ఆషామాషి కాదు. నెంబర్ 4 వచ్చేసి ఏప్రిల్ నెలలో పుట్టినటువంటి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే వాళ్ళు ఎక్కువగా వారి పనులు వాళ్ళే సొంతంగా చేసుకుంటా ఉంటారు. అంటే స్వతంత్ర భావం కలిగి ఉంటారు. వాళ్ళ పనిని ఎవరికన్నా అప్పజెప్పటము, ఎవరన్నా చేస్తే బాగుంటుందని ఎదురు చూడరు. వాళ్ళకి చేతనైనటువంటి స్టైల్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు. ఎవరిని పట్టించుకోరు, ఎవరి జోక్యం చేసుకోరు. ఎవరన్నా పలకరించకపోయినా వాళ్ళు ఎవరి గురించి పట్టించుకోరు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎక్కువగా స్వార్థంతో కూడి ఉంటారనమాట. ఏదన్నా అవసరమైతే అక్కడ ఆ సమస్య దగ్గర నుంచి వాళ్ళు సైడ్ అయిపోతారు. అక్కడి నుంచి తప్పుకుంటారు. ఎదుటి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళ మాటను వీళ్ళు బుర్రకు ఎక్కించుకోరు, అసలు పట్టించుకోరు, వినరు కాబట్టి వాళ్ళు లైట్గా తీసుకుంటారు. అంటే అలాగ లైట్గా తీసుకోవటం ఏంటి, అది వాళ్ళ యొక్క తెలివితేటల గుర్తు. పిచ్చి వాళ్ళు ఏంటి, తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళను కూడా వీళ్ళ దారిలోకి తెచ్చుకుంటారు. అంటే ధైర్యంతో ముందుకు వెళ్తారనమాట. మేము ఏదైనా చేస్తాము, ఐ డోంట్ కేర్ అన్నట్లుగా ఉంటారు. అలాగే దానికి తగ్గట్లుగా కష్టపడతారు. పనినే దైవంగా భావిస్తారనమాట. పనికి చాలా విలువిస్తారు. అలాగే డబ్బుకు కూడా చాలా విలువిస్తారు. డబ్బు కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే మే నెలలో పుట్టినటువంటి స్త్రీ పురుషులకి ఈ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వీళ్ళకి ఏంటంటే ఓర్పు, త్యాగ బుద్ధి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి సరదాగా ఏదన్నా చక్కగా పార్టీలు చేసుకోవాలని కానీ, బయటికి ఎక్కువగా వెళ్తాము, బయట ప్రదేశాలను చూడటం ఇలాంటివి ఏంటంటే ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు. ఎప్పుడు ఇంట్లోనే కూర్చుందామని కాకుండా సరదాగా బయట తిరగటానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీళ్ళేంటంటే ఎవరినైనా సరే మనస్ఫూర్తిగా నమ్మితే ప్రాణాలనైనా ఇచ్చేస్తారనమాట. అంత గొప్పగా ప్రేమిస్తారు. అలాగే వీళ్ళు కూడా ప్రేమించబడతారు. వీళ్ళకి మోసం చేయాలన్న ఉద్దేశం కానీ ఏది ఉండదు. వీళ్ళని ఎవరు నమ్మినా సరే వాళ్ళు చాలా నిజాయితీగా ఉండటం వలన, వీళ్ళని నమ్మటం వలన ఎదుటివారు ఎవ్వరూ కూడా మోసపోవాల్సినటువంటి పరిస్థితి ఉండదు. వీళ్ళే మోసపోవాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట. ఎందుకంటే వీరి యొక్క మంచి మనస్తత్వం వలన, వీళ్ళ యొక్క త్యాగబుద్ధి మూలాన, ఓర్పు వల్ల వీళ్ళేంటంటే వీళ్ళే నష్టపోయి జనం చేత మాటలు పడాల్సినటువంటి పరిస్థితి అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు స్వతహాగా చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. అంటే అందరూ బాగుండాలి అని చెప్పి ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. వాళ్ళకి సహాయం చేయగలిగే శక్తి ఉంటే ఎప్పుడు కూడా సహాయం చేయటానికి ముందుగా ఉంటారు. అలాగే వీళ్ళకేంటంటే మానసికంగా ఎక్కువగా టెన్షన్స్, మానసిక ఆందోళనలు, ఇలాంటివి డిప్రెషన్స్, ఇలాంటి అనారోగ్య సమస్యలు ఇలాంటివి కొన్నాళ్ళు బాగా వేధిస్తాయి. అంటే వీళ్ళకి ప్రేమ అనేది దక్కక కొంచెం ఇబ్బంది పడతా ఉంటారనమాట. అలాగే వీళ్ళల్లో ఏంటంటే కొంతమంది సెన్సిటివ్గా ఉండటం వలన వాళ్ళు ఒంటరిగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళల్లో ఉన్నటువంటి ఏకైక ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్ళు నిజాయితీగా ఉండటం వలన వీళ్ళకు నిందలు ఎక్కువే, బాధలు ఎక్కువే, సమస్యలు ఎక్కువే. కానీ వీరి మంచితనం అనేది వీళ్ళని ఎప్పుడైనా కాపాడుతుంది. అలాగే ఈ మే నెలలో పుట్టిన వారు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీళ్ళకి డబ్బు పరంగా ఏదో ఒక రూపంలో అప్పటికప్పుడు కలిసి వస్తుంది. అలాగే ఈ మే నెలలో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా గృహయోగం అనేది ఉంటుంది. అంటే వాళ్ళు సొంత ఇంటి కలను నెరవేర్చుకోగలుగుతారు. ఈ జూన్ నెలలో పుట్టిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువగా కష్టపడే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు వెనక నుంచి స్థిరాస్తులు లేకపోయినా వాళ్ళు కష్టపడి రూపాయికి రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు మంచిగా సెటిల్ అవటము, వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అవ్వటం అనేది జరుగుతుంది. అంటే గొప్ప స్థాయికి ఎదుగుతారు. వాళ్ళు ఎక్కడా కూడా అంటే వాళ్ళు ఆ డబ్బుని అంతా కూడా కూడబెట్టిన ధనాన్ని అంతా కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఇళ్ల స్థలాలు కొనటము,
పొలాలు కొనటము, ఇలాంటివి భూముల రూపంలో ఎక్కువగా కొనటం వలన ఆ భూములు అనేవి మళ్ళీ మంచిగా రేట్లు పెరిగి వీళ్ళకి బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు అనుకున్న స్థాయిని చేరగలుగుతారు. వీళ్ళకి ఆశ కూడా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే కుటుంబ పరంగా కూడా కుటుంబ సభ్యులతో పాటుగా చాలా సంతోషంగా కలిసిమెలిసి, అంటే వాళ్ళు చాలా ప్రేమించేటటువంటి స్వభావం కలిగి ఉంటారు. వాళ్ళ ఆలోచనలు ఏంటంటే హై రేంజ్లో ఉంటాయి అన్నమాట. అంటే చిన్న రూపాయి బిల్లని ₹1,00,000 ఎలా చేయాలి, ₹1,00,00,000 ఎలా చేయాలి అన్న రేంజ్లో ఉంటుంది అనమాట వాళ్ళ తెలివితేటలు. కాబట్టి వీళ్ళతో అంత ఈజీ ఏం కాదు. అలాగే వీళ్ళు చాలా అందంగా ఆకర్షణీయంగా కూడా ఉంటారు. 7 జూలై నెల, ఈ జూలై నెలలో పుట్టిన వారు ఏంటంటే ఎక్కువగా కష్టపడే స్వభావం కలిగి ఉంటారనమాట. అలాగే వీళ్ళు ఎదుటి వాళ్ళను కూడా చాలా ఈజీగా నమ్ముతారు. వీళ్ళు కొన్నిసార్లు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కానీ ఆ ఇబ్బందుల నుంచి తప్పు కాకపోతే కొన్నాళ్ళు ఆ లాక్లో పడిపోతారు. ఆ లాక్లో పడిపోయి కొన్నాళ్ళు మానసికంగా, ఆరోగ్యపరంగా వాళ్ళు అనారోగ్యం అనేది వచ్చి చాలా ఇబ్బందులు పడతారు. కానీ నిజానికి చివరికి కళ్ళు తెరుచుకొని ఇక అలాంటి వాటి జోలి పోకుండా ఉంటారు. వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, అంటే వీళ్ళతో ఎవరైనా చాలా సాఫ్ట్గా మాట్లాడాలి. చాలా సాఫ్ట్గా మాట్లాడితే ఓకే. లేకపోతే వీళ్ళకి ఏంటంటే కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. గబుక్కన తొందరపడి ఏదో ఒక మాట అట్లా అనేసేయటము, ఏదైనా ధైర్యంగా ముందుకు వెళ్తాము. అది ఏదైనా సరే, చావైనా బతుకైనా ఐ డోంట్ కేర్ అన్నట్లుగా దేనికైనా సరే దూకుడు స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానివల్ల కొంచెం ఇబ్బందులు అనేవి పడతారు. ఆగస్టు నెల, ఈ ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ప్రేమ స్వభావం కలిగి ఉంటారు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిదండ్రులనైనా, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళనైనా సరే, వాళ్ళ బంధువులనైనా, ఇంట్లో భార్య భర్తల ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే, భార్య అయితే భర్తని, భర్త అయితే భార్యని, పిల్లల్ని అందరినీ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళకి ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ. అలాగే వీళ్ళు ఏదన్నా ఒక పని కనుక వీళ్ళు అనుకుంటే ఆ పని అయిపోయేదాకా నిద్రపోరు. పక్కన వాళ్ళను కూడా నిద్రపోనీరు. అయిపోవాలి, ఆ పని అర్జెంటుగా అయిపోవాలి. అది ఒక ఆలోచన అనేది వచ్చిందంటే రాకుండానే ఉండాలి. రాకుండా ఉన్నంత వరకు సేఫ్, వచ్చిందంటే మాత్రం అది అయిపోవాల్సిందే. అంత తపన కలిగి ఉంటారనమాట. అలాగే వీళ్ళకి డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళ తొందరపాటుతనం వల్ల కొంచెము ధన నష్టం అనేది చూస్తూ ఉంటారు. కొంచెం కుటుంబ సభ్యులకు కూడా వీళ్ళ తొందరపాటు వల్ల కొంచెం ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. ఈ సెప్టెంబర్ నెలలో పుట్టినటువంటి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎక్కువగా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే వీళ్ళు ఎక్కువగా పురుషుడిని కూడా నమ్ముకోవటానికి వీళ్ళకి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఆడవాళ్ళైతే ఇంటిని బాగా అలంకరించుకోవటము, ఇంటిని అందంగా ఉంచుకోవాలని చూస్తాము. ఇలాగా ఎక్కువగా డెకరేషన్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి కష్టపడేటటువంటి మనస్తత్వం, వీళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడు ఎక్కువగా కష్టపడటానికే ఇష్టపడతా ఉంటారు. ఇటు వాళ్ళని ఎవరినన్నా మనస్ఫూర్తిగా ఇష్టపడితే వాళ్ళు నిజంగా ప్రేమిస్తారు. అంటే ఎవరిని దాదాపుగా వీళ్ళు ఎవరికి అంత తొందరగా అట్రాక్ట్ అవ్వరు వీళ్ళు. కానీ ఎంత లేటుగానైనా సరే ఒక మనిషిని గనక ఇష్టపడితే ఇక అదే మనిషి, ఇక అంతే ఫిక్స్. అలాగా అంత సిన్సియర్గా ఉంటారు. వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా, అలాగే చాలా కఠినంగా కూడా ఉంటుంది కొన్ని పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి. కాకపోతే వారి గురించి వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ధనపరంగా కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అనమాట. నెక్స్ట్ అక్టోబర్, ఈ అక్టోబర్ నెలలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఏ గొడవల జోలి, ఎలాంటి వాదనల జోలి, ఎలాంటి వేటి జోలి వీళ్ళకి పోవటం ఇష్టం ఉండదు. వీళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా, కామ్గా, కూల్గా, అంటే హాయిగా ఉందాం అనుకుంటారు. మనకెందుకు ఇవన్నీ అన్నట్లుగా వేటి జోలి పోరు. పెద్దగా ఏ విషయాన్ని పట్టించుకోరు. చాలా కూల్గా ఉండటానికి ఇష్టపడతారు. పెద్దగా ఏంటి ఇవన్నీ ఏముందలే, ఇవన్నీ పెద్ద శాశ్వతమా, లైఫ్ని ఈజీగా ఉన్న దాంట్లో హ్యాండిల్ చేసుకోగలగాలి. లైఫ్ అంటే ఎంతెంతవి చేసుకోవటము, మనశ్శాంతి లేకుండా గిలగిలా కొట్టుకోవటం కాదు లైఫ్ అంటే చాలా సాఫ్ట్గా ఉన్న 4 రోజులైనా చాలా హ్యాపీగా, ప్రశాంతంగా, బ్యూటిఫుల్గా ఉండాలి. దాంట్లో సంతోషంగా, తృప్తికి మించిన సంపద ఇంకేముంది. అలాంటి కోట్ల కన్నా విలువైనటువంటి తృప్తి వీళ్ళకు ఉంది. దానివల్ల వీళ్ళ అందం అనేది రెట్టింపు అవుతుంది. వీళ్ళ ఆయుష్ అనేది పెరుగుతుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. వీళ్ళ మనశ్శాంతి వల్ల, వీళ్ళకి ఆ తపన తాపత్రయం లేకపోవటం వలన ఆరోగ్యం విషయంలో వీళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు. వీళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. 100 ఏళ్ళు గట్టిగా ఉంటారు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేటప్పటికి నవంబర్ నెల, ఈ నవంబర్ నెలలో పుట్టిన వారి మనస్తత్వము ఆడవాళ్ళైనా మగవాళ్ళదైనా ఎలా ఉంటుందంటే వీళ్ళకి కోరికలు ఎక్కువ. అంటే వీళ్ళకి ఏదైనా సరే చూసి వాళ్ళ కంటికి కనుక నచ్చితే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని కొంటారు.
అలాగే దాన్ని సాధించుకోవటానికి కష్టపడతారు కూడా. ఏదైనా సరే పెద్ద పెద్దవి ఇంకా బాగుండాలి, ఇంకా బాగున్నాయి తీసుకోవాలి, అది బాగుంది, ఇది బాగుంది, వీటిని ఎలాగైనా కొనుక్కోవాలి, వీటిని తీసుకొచ్చుకొని మన ఇంట్లో పెట్టుకోవాలి, మన కళ్ళ ముందు ఉంచుకోవాలి అని చెప్పేసి వీళ్ళకి ఏంటంటే డ్రెస్సింగ్లో కానీ దేంట్లోనైనా సరే ఎక్కడ రాజీ పడరు వాళ్ళు. వాళ్ళు రిచ్గా ఉండటానికి ఇష్టపడతారు, రిచ్ లుక్ మెయింటైన్ చేస్తారు. అలాగా దాన్ని ఆ కోరికలను నెరవేర్చుకోవటం కోసం కష్టం కూడా వాళ్ళు గట్టిగానే పడతారు. ఈ డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు ఏంటంటే ఎక్కువగా దైవ శక్తి కలిగి ఉంటారు. అంటే వీళ్ళు ఎక్కువగా ఏదైనా ప్రయాణాలు చేసినా దైవానికి సంబంధించినటువంటి గుళ్ళకు వెళ్తాము, ఏదన్నా ఇట్లా దైవ కార్యాలు చేయటం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీళ్ళకి చదువులో చిన్నప్పటి నుంచి కూడా చదువు మీద బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే వీరికి అదృష్టం అనేది కూడా బాగా కలిసి వచ్చింది. వీళ్ళకి అదృష్టము, దైవశక్తి, అదృష్టము రెండు కలిసి ఉండటం వలన వీళ్ళు ఏ పని అనుకున్నా కూడా అందులో ఖచ్చితంగా విజయాన్ని సంపాదిస్తారు. వీళ్ళ అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే చాలా అందంగా ఉంటారు. వీళ్ళు ఎవరికి హెల్ప్ చేయరు, వాళ్ళ పనులే వాళ్ళు సొంతంగా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. వ్యాపారాలు కూడా బాగా చేస్తారు. ఏదన్నా ఒక పని గనక అనుకుంటే ఆ పని పూర్తయిన తర్వాతే మళ్ళీ ఇంకో పని గురించి ఆలోచిస్తారు. అర్థమైంది కదా ఏ నెలలో పుట్టిన వారి మనస్తత్వం ఎలా ఉంటుంది ఏంటి, ఏ నెలలో పుట్టిన వాళ్ళు బాగా హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉంది, ఏ నెలలో పుట్టిన వాళ్ళు కొంచెం బాధలు పడతారు ఏంటి అనేది క్లియర్గా చూశారు కదా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.